తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు అంటానికి ఉదాహరణే తుని ఘటనలోని నిందితుడు. ఏదైతే రాత్రి పారిపోవటానికి చూసి పొరపాటున లేదంటే కావాలని దూకాడో, చెరువులో దూకాడు, ఈరోజు ఉదయం శంవై తేలాడు. తప్పు చేయనేలా, ప్రాణాలు కోల్పోనేలా. గతంలో కూడా చూసాం, చంద్రబాబు నాయుడు గారు పదే పదే హెచ్చరిస్తున్నారు, ఎవడైనా సరే ఆడబిడ్డ ఒంటి మీద చేయేస్తే అదే వాడికి ఆఖరి రోజు కావాలి అని చెప్పి ఆయన ఏదైతే చెప్తున్నారో. గతంలో చూసాం, మాచర్లలో ఇలాంటి సంఘటన ఒకటి జరిగితే ఆ నిందితుడు వెళ్ళి కృష్ణా లంకల్లో ఊరేసుకున్న పరిస్థితి చూసాం. ఈరోజు తుని ఘటనలోని ఏదైతే నిందితుడు ఉన్నాడో అతడెళ్ళి చెరువులో దూకిన సంగతి చూసాం. గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రోజైనా సరే నిందితులు దొరికినట్టు కానీ, లేదంటే కనుక దొరికిన నిందితుల్ని శిక్ష పడినట్టు కానీ చరిత్ర ఎప్పుడైనా చూసారా మీరు? ఇదే విజనరీకి ప్రిజనరీకి ఉన్న తేడా.